క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణాపూర్ RK1 ప్రాంతంలో 10 లక్షల DMFT నిధులతో చేపడుతున్న క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో క్రైస్తవ సోదరులు తమకు ప్రత్యేక శ్మశాన వాటిక కావాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో సింగరేణి యాజమాన్యానికి పంపిన ప్రతిపాదనలు 3 సార్లు తిరస్కరణకు గురయ్యాయని, అయితే పట్టు వదలక కలెక్టర్ సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించి ఎట్టకేలకు ఈ స్థలాన్ని కేటాయించేలా చేశామని ఆయన తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 10 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నిర్మాణ పనులను 2 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక క్రైస్తవ ప్రతినిధులు విన్నపం మేరకు త్వరలోని రామకృష్ణాపూర్లో ఒక అత్యాధునిక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడే మన క్రిస్టియన్ సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందే ఒక డిమాండ్ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీ. నేను వచ్చి అడిగినప్పుడు సార్ మాకు ఒక క్రిమిటోరియం కావాలి, మాకు జాగా కావాలని చెప్పి నేను అందరు కూడా అడగడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి సంస్థకు ప్రపోజల్ పంపించినాం. ఇక్కడ ఒక క్రిమిటోరియం కావాలి, ఒక శ్మశాన వాటిక కావాలి, ఒక కబ్రస్థాన్ కావాలని చెప్పి సింగరేణికి ప్రపోజల్ పంపిస్తే 3 సార్లు రిజెక్ట్ అయింది. ఈ ల్యాండ్ ఇవ్వడానికి రిజెక్ట్ కావడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు చెప్పాను, మీరు మళ్ళా ఒక ప్రపోజల్ పంపించండి, నేను పోయి కూర్చుంటే CMD గారి దగ్గర కూర్చొని ఈ ల్యాండ్ మనము జబర్దస్తిగా అలాట్ చేయించుకోవడం జరిగింది. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ ల్యాండ్ రావడము, 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడము, ఈరోజు భూమి పూజ చేసి తొందరగానే ఈ పనులు ప్రారంభం కావాలని చెప్పి నేను కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు అన్నారు 2 నెలల్లో ఈ పని కూడా పూర్తిగా చేసుకుంటాం సార్, అప్పుడు మీరు మళ్ళీ ఇనాగ్రేషన్కి రావచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడే కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. డెఫినెట్లీ మంచి కమ్యూనిటీ హాల్ కూడా మీకు కట్టించే బాధ్యత. మీరు జాగా ఉందన్నారు ఆల్రెడీ, ఒక ఎస్టిమేట్ తీసుకోండి. 25-30 లక్షలకు మంచి కమ్యూనిటీ హాల్ కోసము ఒక ఎస్టిమేట్ తీసుకురండి. మనము వచ్చే సమయంలో దాన్ని శాంక్షన్ చెప్పి ఇది అయిన తర్వాత ఆ పని మనం తీసుకుంటాం. ఓకేనా? మంచి కమ్యూనిటీ హాల్ కడతాం.